గుంటూరు జిల్లా కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవనంలో సిపిఐ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో మారుతున్నటువంటి మోడీ ప్రభుత్వ పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రూప్ 2 విద్యార్థుల ఆందోళన చెందే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇక నిరుద్యోగులు ఆందోళనను అర్థం చేసుకుని పరీక్షలు టైంకి మార్చాలని కోరారు. ఒక్క ఆయకట్టు, ఒక్క ఎకరా ఆయకట్టు డెవలప్ చేశారా? మీరు చేయలేకపోయారు. వెలుగొండ ప్రాజెక్టు అయితే కనీసం వాళ్ళకి సొరంగం కూడా పూర్తి చేయలేకపోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ దశాబ్దాలు గడుస్తున్నా సరే ప్రాజెక్టుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప మీరు వాటిని కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ప్రాంత వాసులు కనీసం ఈ బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నివా ప్రాజెక్టు, గాలేరు నగర్ ప్రాజెక్టు అక్కడ ఆయకట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాలు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ నిధులు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాజెక్టుల గురించి చర్చ కూడా సక్రమంగా చేయడం. ఈ బడ్జెట్లోనైనా సరే పూర్తి స్థాయిలో దానికి నిధులు కేటాయించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంలో తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పూనుకోవాలని కూడా కోరుతా ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేయడానికి